జరిగిన సంఘటన చాలా బాధాకరము. దానికి మా కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ తరఫున మేము వాళ్ళందరికీ సానుభూతి తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మా యొక్క ప్రాబ్లం కాదు అది. మమ్మల్ని అనవసరంగా ఈ కేబుల్ ఆపరేటర్ని బ్లేమ్ చేసేసి మా కేబుల్ అన్ని సిటీలో 80% కేబుల్ని మొత్తము కట్ చేయడం జరిగింది. దీనివల్ల లక్షల మంది యూజర్స్ కి అయితే అంతరాయం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకు కానీ మేము మా దగ్గర పనిచేసే వాళ్ళు కానీ ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు కేబుల్ ఆపరేటర్స్ వల్ల. వాళ్ళందరూ ఈరోజు ఎఫెక్ట్ అవుతున్నారు. మొత్తం కేబుల్ 80% కేబుల్ అంటే లక్షల రూపాయలు వెచ్చించి మేము రీస్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాతో చర్చించిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుండే. కాకుంటే ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి మొత్తం సిటీ మొత్తం 80% కేబుల్ కట్ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఒకసారి దీని మీద దృష్టి సారించాలి. ఎందుకంటే ఇక్కడ చేసే వాళ్ళు చాలా స్వయం ఉపాధి పొందుతున్న వాళ్ళు ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. 1,00,000 మంది ఉపాధి పొందుతున్నారు. వీళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని గురించి ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని రక్షించాల్సిందిగా కోరుకుంటున్నాము. కేబుల్ కటింగ్ ని ఇమీడియట్ గా స్టాప్ చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు సీఎండి గారిని కూడా కలవడం జరిగింది. కానీ ముందుగా మనకు ఎంఏఎం నుంచి ఎమ్మెల్యే గారు జుల్ఫికర్ అలీ గారు వచ్చారు. అసదుద్దీన్ గారు ఓవైసీ గారు కూడా ఫోన్ చేసి వాళ్ళకు బలాల గారికి ఫోన్ చేయించారు. అయినా కూడా వీళ్ళు వినట్లేదు. కేబుల్ కటింగ్ కి ఒక ఖచ్చితమైన హామీ ఇవ్వట్లేదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఇది కేబుల్ ఆపరేటర్స్ ని ఈ కటింగ్ ఆపాల్సిందే. లేకుంటే మేము ఖచ్చితంగా రేపు ఉండబోయే చర్య